క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోక్పాల్ బిల్లును పార్లమెంటులో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1968వ సంవత్సరంలో. క్వశ్చన్ నెంబర్ 2. నీతి ఆయోగ్ ప్రాధాన్యత దేనిపై ఉన్నది? ఆన్సర్ సహకార సమైక్య స్ఫూర్తిని ప్రోత్సహించటం. క్వశ్చన్ నెంబర్ 3. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు ఎవరి కమిటీ సిఫారసుల మేరకు అమలు చేశారు? ఆన్సర్ నరసింహన్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 4. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకురాబడింది? ఆన్సర్ 1986వ సంవత్సరంలో. క్వశ్చన్ నెంబర్ 5. భారత ప్రణాళిక ప్రక్రియలో ప్రధాన లోపం ఏమిటి? ఆన్సర్ ఆర్థిక వ్యూహం లేకపోవటం, పెట్టుబడుల పట్ల విపరీతమైన నమ్మకం, అమలులో వైఫల్యం. క్వశ్చన్ నెంబర్ 6. హరిత విప్లవం అనే మాటను తొలిసారిగా ఉపయోగించింది ఎవరు? ఆన్సర్ విలియం ఎస్ గాండ్. క్వశ్చన్ నెంబర్ 7. భారతదేశంలో సహకార ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ 1904వ సంవత్సరంలో. క్వశ్చన్ నెంబర్ 8. మన దేశంలోని యువ పారిశ్రామికవేత్తల్లో నవీకరణను, పారిశ్రామిక పోటీని ప్రోత్సహించటానికి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనే కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ 2015 ఆగస్టు 15. క్వశ్చన్ నెంబర్ 9. ఒక దేశంలో ప్రధాన కార్యాలయం కలిగి అనేక దేశాల్లో ఉత్పత్తి, వ్యాపార కార్యక్రమాలు నిర్వహించే సంస్థలను ఏమంటారు? ఆన్సర్ బహుళజాతి సంస్థలు. క్వశ్చన్ నెంబర్ 10. పునరుత్పత్తి చేయలేని వనరులకు ఉదాహరణ? ఆన్సర్ బొగ్గు, ఖనిజాలు, చమురు. క్వశ్చన్ నెంబర్ 11. మానవాభివృద్ధి సూచీలో 0.50 to 0.799 మధ్య పాయింట్లను సాధించిన దేశాలు ఏ వర్గం కిందికి వస్తాయి? ఆన్సర్ మాధ్యమిక స్థాయి మానవాభివృద్ధి దేశాలు. క్వశ్చన్ నెంబర్ 12. బొగ్గు గనుల్లోనూ, చమురు పరిశ్రమల్లోనూ పనిచేసే శ్రామికులు ఏ వర్గానికి చెందుతారు? ఆన్సర్ బ్లూ కాలర్ పనివారు. క్వశ్చన్ నెంబర్ 13. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం శ్రామికులు ఎంత? ఆన్సర్ 481.7 మిలియన్లు. క్వశ్చన్ నెంబర్ 14. భారతదేశ జనాభా వృద్ధి రకాలలో 3వ దశను ఏమంటారు? ఆన్సర్ శీఘ్ర అధిక అభివృద్ధి. క్వశ్చన్ నెంబర్ 15. ప్రపంచంలో నెలకొల్పబడిన మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ అయిన రిస్క్ బ్యాంక్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ స్వీడన్. క్వశ్చన్ నెంబర్ 16. వస్తుసేవల ఉత్పత్తి కంటే వస్తుసేవల డిమాండ్ ఎక్కువై ధరలు పెరగడాన్ని ఏమంటారు? ఆన్సర్ ద్రవ్యోల్బణం. క్వశ్చన్ నెంబర్ 17. భారతదేశంలో నెలకొల్పబడిన మొట్టమొదటి బ్యాంక్ ఏది? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్.
క్వశ్చన్ నెంబర్ 18. దేశంలోని పొదుపును సమీకరించి పెట్టుబడిగా తరలించడానికి ఏవి దోహదం చేస్తాయి? ఆన్సర్ విత్త మార్కెట్లు. క్వశ్చన్ నెంబర్ 19. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో శ్రమ, మూలధనం కలిసి సహజ వనరుల సహాయంతో ఉత్పత్తి చేసే వస్తుసేవల నికర విలువే జాతీయ ఆదాయం అని ఎవరి అభిప్రాయం? ఆన్సర్ మార్షల్. క్వశ్చన్ నెంబర్ 20. ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువుకు 2 సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైన అన్ని వస్తు సేవల విలువలను అంచనా వేస్తే అది జాతీయ ఆదాయం అవుతుందని ఏ కమిటీ నిర్వచించింది? ఆన్సర్ భారత జాతీయ ఆదాయ కమిటీ 1951. క్వశ్చన్ నెంబర్ 21. స్వతంత్రానికి పూర్వం మన దేశంలో జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా గణించిన వారు ఎవరు? ఆన్సర్ దాదాబాయి నౌరోజీ. క్వశ్చన్ నెంబర్ 22. స్థూల జాతీయోత్పత్తి అనగా? ఆన్సర్ ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం వస్తు సేవల విలువలను జాతీయోత్పత్తి అంటారు. క్వశ్చన్ నెంబర్ 23. జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటానికి ఉపయోగించే పద్ధతులు ఏవి? ఆన్సర్ ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 24. మధ్యలో బడి మానేసిన విద్యార్థుల సంఖ్యను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్యక్రమం ఏది? ఆన్సర్ బడి పిలుస్తుంది బడికొస్తా. క్వశ్చన్ నెంబర్ 25. గిరి గోరుముద్దల పథకం యొక్క లక్ష్యం ఏమిటి? ఆన్సర్ గిరిజన ప్రాంతాల్లో 6 నెలల నుండి 6 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లల పౌష్టికాహార అవసరాలను తీర్చటం.